ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఇంతకు ముందు ఉన్న చెప్పినట్టు 3 దేశాల్లో మన దేశంలో కేవలం 3 రాష్ట్రాలు ఒడిశా ఉంది, తమిళనాడు ఉంది, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కూడా మన అన్నమయ్య జిల్లా అక్కడ మాత్రమే. అన్నమయ్య జిల్లాలో కేవలం 2 మండలాలు మొదలైనవి. ఈ 2 మండలాల్లో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు 5 సంవత్సరాలు నడుస్తుంది. 5 సంవత్సరాలు ఇప్పటికే 1 సంవత్సరం ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చింది. రిమైనింగ్ 4 years మాత్రమే మనకు అవకాశం. ఈ 4 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్టు తరఫున ఇది ఒక యునైటెడ్ నేషన్స్ ఫండింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఆ ప్రాజెక్టు తరఫున మనం 16 కోట్ల రూపాయలు ఈ అంటే ఇంచుమించుగా నుంచి మండలానికి 8 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్. ఈ 2 మండలాల కలిపి 16 కోట్ల రూపాయలు ఖర్చు చేయవచ్చు. సో ఏ విధంగా ఖర్చు చేయాలి, వాటికి ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు, ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఎటువంటి పాసిబిలిటీస్ మనకు అందించవచ్చు, ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో గ్రామంలోని ప్రజలకి జిల్లాల ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రాజెక్టులో ముఖ్యంగా ఏదో పై స్థాయిలో నిర్ణయం తీసేసుకొని ఇవి మాత్రం ఇస్తాము, ఈ ఇంప్లిమెంట్స్ ఇస్తాము, ఈ యొక్క సబ్సిడీ ఇస్తాము, ఈ యొక్క ప్రాజెక్ట్ చేపడతామని కాకుండా గ్రామ స్థాయిలో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముంది, రైతుల యొక్క రిక్వైర్మెంట్ ఏముంది, ఆ గ్రామం యొక్క ప్రజల రిక్వైర్మెంట్ ఏముంది, అవి ఫైండ్ అవుట్ చేసి అవి మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు బెటర్ యూస్ఫుల్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. కొన్ని ప్రాజెక్టులు వస్తాయి, వీటి మా ప్రాజెక్ట్ కింద ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ కింద చేసినట్లయితే మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది, ఇది చేయాలా, ఇది ఇంప్లిమెంట్ చేయాలని ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంప్లిమెంట్ చేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా కింది స్థాయిలో మీ రిక్వైర్మెంట్ ఏంటి అసిస్ట్ చేయగలరు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వస్త్రాలు నిర్మించడం జరుగుతుంది. అందుకని మనకి జిల్లా స్థాయిలో జిల్లా అధికారులతో అందరితో కలిపి సీనియర్ లైవ్లీహుడ్ మ్యానేజ్మెంట్ చేశారు. అక్కడ కొన్ని డిస్కషన్ పాయింట్ జరిగాయి, డిపార్ట్మెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మండల స్థాయిలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి బ్లాక్ అంటారు, ఈ బ్లాక్ స్థాయిలో కూడా ఒక అటువంటి వర్క్షాప్ ఒకటి ఈ రోజు నిర్వహిస్తున్నాం. రేపు చరమండలంలో నిర్వహిస్తారు. ఈ మండలంలో నాదేంటి ఇక్కడ ఆర్ఎస్పీ స్టాఫ్ ఉండొచ్చు, సచివాలయ సిబ్బంది నుంచి, స్టేట్ ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామంలో కల్పించవచ్చు. ఒక ప్రాజెక్ట్ని ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో గ్రామంలో బాగా దరిద్రంగా ఉన్న వాళ్ళతో పెద్ద భూస్వాములతో కాకుండా అట్టడు స్థాయినటువంటి కుటుంబాలకి వాళ్ళు వలనరబుల్ కమ్యూనిటీస్ అంటా ఉంటే వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చే విధంగా ప్రాజెక్టులు అనేది పథకాలు పెట్టి ఉండాలి ఉద్దేశం. అలా చూసుకున్నట్లయితే వ్యవసాయ పరంగా ఉపయోగపడుతుంది. సాధారణంగా చెప్పారు మనకి న్యాచురల్ ఫార్మింగ్ అందరూ పగులు సేద్యం ముందు చూస్తున్నారు, వాడకుండా చేస్తే కెమికల్స్ వాడుతున్న బట్టి ఆ టేస్ట్ మారిపోతా ఉంది, భూమి విస్తారం అవుతా ఉంది అనే కాన్సెప్ట్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని మన స్టేట్లో నోడల్ ఏజెన్సీగా మన RYSS ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంటే ప్రాజెక్ట్